మనలో ఎంతో మంది మంత్ స్టార్టింగ్ లో చాలా రిచ్ గా డబ్బులు చేతిలో ఉంటుంది. మంత్ ఎండ్ లో ₹1 కూడా మిగలదు. ఇలాంటప్పుడు వాళ్ళు చెప్పేది నాకొచ్చే జీతంతో నా నార్మల్ ఎక్స్పెన్సెస్ రెంట్, ఫుడ్ దీనికే సరిపోదు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ అదెక్కడా అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనీ మిస్ మేనేజ్మెంట్. అందుకేనండి లక్షల్లో జీతం సంపాదిస్తూ ఉన్నా కూడా అప్పుల పాలవుతారు. కానీ ఇంకొందరు ఉన్నారు నెలకి 20,000, 25,000 సంపాదిస్తారు, కానీ డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలా చూసుకుంటారు. లక్షల్లో డబ్బు సేవ్ చేసుకుంటారు. మ్యాజిక్ జరుగుతుందా ఇక్కడ? లక్షల్లో ఇన్కమ్ వచ్చినా వాళ్ళు సేవ్ చేయట్లేదు. వీళ్ళు 20-25,000 లో ప్లాన్ చేస్తూ ఉన్నారంటే డిఫరెన్స్ ఏంటి? దానికే మనీ స్మార్ట్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈ వీడియోలో, అంటే మీ శాలరీ చాలా తక్కువ ఉన్నా కూడా నెలకి 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా కోట్లలో కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా ప్రాక్టికల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. మనీ స్మార్ట్ హ్యాబిట్ లో మొదటిది అందరూ పాటించాల్సింది, మీ జీతం ఎంత ఉన్నా, ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ విత్ మ్యాప్. అంటే మనం ఎక్కడికో వెళ్ళాలండి, ఒక ట్రిప్ కి వెళ్ళాలి, ఒక మ్యాప్ ఉండాలి కదా, బడ్జెట్ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాలో ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా మీరు ట్రిప్ సక్సెస్ఫుల్ గా ఎలా చేయగలుగుతారు? అందుకే ఫినాన్షియల్ మ్యాప్ అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు మేనేజ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ ఫినాన్షియల్ మ్యాప్? నంబర్ 1, మీ యాక్చువల్ శాలరీ ఎంత అంటే మీకు అపాయింట్మెంట్ లెటర్లో ఇంత అని సిటిసి అని మాట్లాడతారు కదా, అది కాదు నెట్ శాలరీ. మీ అకౌంట్ కి ఎంత క్రెడిట్ అవుతుంది ట్యాక్స్ అవన్నీ పోగా, అది మీ నెట్ శాలరీ. పాయింట్ 1. పాయింట్ నంబర్ 2, కంపల్సరీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏంటి? పెట్రోలు, ఇంటి రెంటు, ఫుడ్ గురించి, క్లోత్స్ గురించి, ఇవన్నీ. మూడోది, నాకు ఎంత అప్పు ఉంది, నేను ప్రతి నెల ఎంత ఈఎంఐ కట్టాలి, ఎన్ని సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. ఈ 3 విషయాలకి సమాధానాన్ని మీరు ఒక పేపర్ మీద రాయాలండి. అవునండి, డిజిటల్ ఇండియా, గూగుల్ షీట్ ఉంది, వేరే వేరే యాప్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా మీరు పేపర్ లో రాయాలి. మీరు రాసినప్పుడు ఒక మెంటల్ మెమరీ క్రియేట్ అవుతుంది, మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. ఎంతో మందికి ఈ క్లారిటీ లేదు, బేసిక్ క్లారిటీ అండి. ఇది మొదటిది ఫినాన్షియల్ మ్యాప్. సెకండ్ 1, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నవీన్ మరియు నితిన్ ఇద్దరున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. చాలా తక్కువ శాలరీ, ఇద్దరికి 25,000 వరకు శాలరీ ఉంది. ఇద్దరు డిసైడ్ అయ్యారు నెలకి ₹5,000 మాత్రమే నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను అని. వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ని ఎంచుకున్నారు. సంవత్సరానికి 12% వరకు రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అండి. క్యాల్కులేషన్ పర్పస్ కి మాత్రమే 12% రిటర్న్స్ ని అజ్యూమ్ చేస్తున్నాను. సో నవీన్ ఏజ్ 25 ఇయర్స్, నితిన్ ఏజ్ 35 ఇయర్స్. ఇద్దరు రిటైర్మెంట్ వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేస్తారు, అంటే ₹5,000 ప్రతి నెల. సో నవీన్ ఇన్వెస్ట్మెంట్ చేసేది టోటల్ 35 సంవత్సరాలు, నితిన్ 25 సంవత్సరాలు. సో టోటల్ ఎండ్ లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని చూసుకున్నట్లయితే నవీన్ పెట్టేది ₹21 లక్షల, నితిన్ పెట్టేది ₹15 లక్షల. డిఫరెన్స్ ఎంత? నవీన్ ₹6 లక్షల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అంతే, నితిన్ ₹15 లక్షల ఇన్వెస్ట్మెంట్. సో రిటర్న్స్ డిఫరెన్స్ ఎంతో తెలుసా? నితిన్ దగ్గర 60 సంవత్సరాల ఏజ్ కి చేరుకునేటప్పుడు రిటర్న్స్ ₹2,54 లక్షల, టోటల్ కార్పస్ ₹2,75 లక్షలు. డిఫరెన్స్ ఎంత? ₹1,90 లక్షలు. అంటే నవీన్ మరియు నితిన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో డిఫరెన్స్ ఉన్నది కేవలం 6 లక్షలే, కానీ ఫైనల్ కార్పస్ లో డిఫరెన్స్ అని చూసుకున్నట్లయితే ₹1,90 లక్షలు ఉంటుంది. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీన్ని మనం మిస్ చేసుకోకూడదు. దీని యొక్క సరైన ప్రయోజనం అందరూ పొందాలి. మీ డబ్బు ఎంతైతే రిటర్న్స్ ని సంపాదిస్తుందో ఆ రిటర్న్స్ మళ్ళీ ఇన్వెస్ట్ అవుతుంది. సో మీ ప్రిన్సిపల్ పైన గ్రోత్ ఉంటుంది. మీ గ్రోత్ ఏదైతే ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అదే ప్రిన్సిపల్ అవుతుంది. సో వడ్డీ మీద వడ్డీ, గ్రోత్ మీద గ్రోత్, ఇలా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా లాంగ్ రన్ లో మీ డబ్బు చాలా ఎక్కువ రిటర్న్స్ ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర ₹1,000 ఉన్నా, 2,000 ఉన్నా, 5,000 ఉంది, 10,000 ఉంది, ఎంత ఉన్నా సరేనండి, ఇన్వెస్ట్మెంట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ టైం ఇస్తారో అంత ఎక్కువ గ్రోత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మళ్ళీ చెప్తూ ఉంటాము, డిలే చేయకండి, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేయండి. కాంపౌండింగ్ రిటర్న్స్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మీరు గోల్డ్ మార్కెట్ లో అయిన చేంజెస్, స్టాక్ మార్కెట్ లో అయిన డిప్, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎంతో మంది సేఫ్ గా నాకు ఎక్కువ రిటర్న్స్, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటట్టు హై రిటర్న్స్ ఈల్డ్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి వెతుకుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు 3 సంవత్సరాలకి ఎఫ్డి పెట్టాలి అనుకున్నట్లయితే ఎంతవరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎంత గ్రోత్ అవుతుంది చెక్ చేద్దాం. క్రెడిట్ పే యాప్ లో కింద ఎఫ్డి అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. బుక్ ఎఫ్డి పైన ఒకటి ఉంది, +1% క్రెడిట్ పే క్యాష్ బ్యాక్. ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. బుక్ ఎఫ్డి పైన క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు 25,000 ఇక్కడ 12 మంత్స్ అని
ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనం కావాల్సిన డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 years ఉంది, 2 year 10 months ఉంది, 701 డే ఉంది. సో 3 years కి చెక్ చేద్దాం. 25,000 పెడితే 6.75% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మెచ్యూరిటీ వాల్యూ 30,560. నెట్ గెయిన్స్ 22.24. అంటే ఫైనల్ కార్పస్ ఏదైతే వస్తుందో దాన్ని క్యాల్కులేట్ చేసి 22.24 అని ఒక నెట్ గెయిన్స్ అక్కడ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరానికి 6.75 కదా, 3 years కి క్యాల్కులేట్ చేసినప్పుడు నెట్ గెయిన్స్ 22.24 అని ఉంది. మీరు గనక 50,000 ఎఫ్డి పెట్టినట్లయితే 3 సంవత్సరాలకు మెచ్యూరిటీ వాల్యూ 61,120 ఉంటుంది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1,22,000 మీకు మెచ్యూరిటీ కార్పస్ దొరికేది. 2 లక్షలు పెట్టినట్లయితే 2,44,479 రూపాయలు. అదే మీరు సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ని ఎంచుకున్నట్లయితే చూడండి, 2 lakh జనరల్ సిటిజన్ 6.75, సీనియర్ సిటిజన్ అయితే 7.25%. అదే మీరు 1 lakh కి 1,24,000, 25,000 పెట్టినట్లయితే 31,000 మీకు దొరుకుతుంది. సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ దొరుకుతుంది. అదే మీరు షార్ట్ టర్మ్ కి చూసుకున్నట్లయితే నేను 1 year కి అంటే 12 months కి ఎఫ్డి పెట్టినట్లయితే చూడండి 7.5% ఉంది. షార్ట్ టర్మ్ కి 7.5% వరకు ఇంట్రెస్ట్ అంత ఈజీగా వేరే ప్రోడక్ట్ లో దొరకదు. ఇక్కడ మీరు 2 lakh పెట్టినట్లయితే 2,15,427 రూపీస్ ఒక సంవత్సరంలో మీకు దొరుకుతుంది. 1,00,000 పెట్టినట్లయితే 1,07,714 రూపాయలు. 25,000 మీరు పెట్టినట్లయితే 26,928 రూపాయలు మీకు దొరుకుతుంది. ఈ ఎఫ్డి ఆఫర్ అన్నది క్రెడిట్ పే యాప్ మరియు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇద్దరు కలిసి ఇస్తున్న ఆఫర్ అండి. ఈ ఆఫర్ ఏంటి చూడండి, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మీరు ఎఫ్డి ఓపెన్ చేయాలంటే క్రెడిట్ పే యాప్ ద్వారానే మీరు ఆ ఎఫ్డి ఓపెన్ చేయాలి. కింద చూడండి, మీరు ఎంతైతే ఎఫ్డి పెడతారో దానిపైన 1% మీకు క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. సో 25,000 మీరు ఎఫ్డి పెడితే 250 రూపీస్ క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. 1,00,000 పెట్టినట్లయితే 1,000 రూపీస్, 2 లక్షలు పెట్టినట్లయితే 2,000 రూపాయలు క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది. చూడండి, మీరు 3 సంవత్సరాలకు ఎఫ్డి పెట్టినట్లయితే క్రెడిట్ పే యాప్ ద్వారా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మీకు 3% వరకు క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. 25,000 మీరు ఎఫ్డి పెట్టినట్లయితే 750 రూపీస్ క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. అదే 1,00,000 పెట్టినట్లయితే 3,000 రూపాయలు, 2 లక్షలు పెట్టినట్లయితే 6,000 రూపాయలు క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు స్మార్ట్ మనీ హ్యాబిట్ లో మూడోది ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ అండి. లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. మీరు ఎంత ప్లాన్ చేసినా కూడా మీ ప్లాన్ కి ప్రకారంగా లైఫ్ జరగదు. దాని గురించే మీరు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ప్రాబ్లమో ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకేనండి అట్లీస్ట్ 3 months to 6 months శాలరీ మీకు లిక్విడ్ ఫండ్ లో ఎప్పుడూ అవైలబుల్ గా ఉండాలి. మీరు బ్యాంక్ లో పెట్టుకున్నా ఓకే, ఎఫ్డి లో పెట్టినా ఓకే, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా ఓకే, మీకు దేన్ని మేనేజ్ చేయడానికి ఈజీగా వస్తుంది అలాంటి ఆప్షన్ లో పెట్టండి. బ్యాంక్ లో పెడితే 4% కన్నా ఎక్కువ రిటర్న్స్ రాదు. అందుకేనండి ఒక స్వీప్ ఇన్ ఎఫ్డినో, లిక్విడ్ మ్యూచువల్ ఫండో ఇలాంటి ఆప్షన్ ని మీరు ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా సంవత్సరానికి అట్లీస్ట్ 7 to 8% వరకు మీరు మంచి రిటర్న్స్ ని సేఫ్ గా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీకు జాబ్ పోయిందనుకోండి, వేరే జాబ్ వెతికి ఆ జాబ్ లో చేరుకుని మీకు దాంట్లో ఒక కంట్రోల్ వచ్చి మంచి ఇన్కమ్ రావాలి అనుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 6 to 8 months కావాలి కదా. ఆ పీరియడ్ మొత్తం మీరు నిశ్చింతగా వేరే ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయాలి అనుకున్నట్లయితే, బేసిక్ ఎక్స్పెన్సెస్, అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీకు హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, అప్పుల ఊబిలో చిక్కుకోకండి. ఎందుకంటే ఎంతో మంది ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అప్పు తీసుకుంటారు. నాకు ఒక ప్రాబ్లం ఉంది, అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఇంకో ప్రాబ్లం అయింది. ఆ అప్పు తిరిగి చెల్లించడానికి ఇంకో పెద్ద అప్పుని చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి అప్పు దొరకట్లేదో అలాంటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చెప్పినా కూడా ఒప్పుకుంటారు. అలా చేసుకోకండి. ఒకవేళ అలాంటి ప్రాబ్లంలో ఆల్రెడీ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. దానికి డెట్ అవలాంచి మెథడ్ అని ఒకటి ఉంది, డెట్ స్నోబాల్ మెథడ్ అని కూడా ఒకటి ఉంది. మొదటిది అవలాంచే మెథడ్. ఇదేంటి? మీకు 5 లోన్స్ ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఏ లోన్ పైన ఉందో ఆ లోన్ ని ఫస్ట్ తిరిగి చెల్లించండి. ఎందుకంటే కాస్ట్లీ లోన్ అది. కాస్ట్లీ లోన్ క్లియర్ అయితే మిగతాది మంచి ఇంట్రెస్ట్ రేట్ కి మీరు తీసుకుని ఉంటే ఎక్కువ బర్డెన్ మీ మీద అవ్వదు. ఇది డెట్ అవలాంచే మెథడ్. డెట్ స్నోబాల్ మెథడ్ ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న స్మాల్ లోన్స్ ని మీరు క్లియర్ చేస్తూ వస్తారు. ఏదైతే చాలా చిన్నది ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తారు. అది మీకు ఒక మోటివేషన్. ఓ మిగిలింది 4 లోన్స్ మాత్రమే, ఇలానే ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తా, ఒక 6 months లో ఒక లోన్ క్లియర్ చేసుకుంటా, నెక్స్ట్ 3 to 4 years లో అన్ని లోన్ క్లియర్ చేసేస్తా, ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న లోన్స్ ని క్లియర్ చేసినప్పుడు మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ నెక్స్ట్ లోన్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5 అండి, ధనవంతులుగా యాక్చువల్లీ ఉండడం, ధనవంతులుగా మీద కనపడడం. ఇదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మందికి వాళ్ళ దగ్గర ప్రాపర్ బ్యాలెన్స్ ఉండదు, ఖర్చుకి డబ్బు ఉండదు, అయినా కూడా 5,000 రూపాయల సెంట్ కావాలి, పర్ఫ్యూమ్ కావాలి అని ప్లాన్ చేస్తారు.
చేస్తారు, అప్పు చేసి ఫోన్లు కొంటారు, అప్గ్రేడ్ అవుతారు. నాకు ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా సూపర్ బైక్ కావాలి అనుకుంటారు. అది రాంగ్ అండి. సో మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే మీరు పైగా రిచ్ గానే కనపడతారు, మీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. అలా చేసుకోకండి. అందుకేనండి పాయింట్ నెంబర్ 6 ని మీరు తప్పకుండా పాటించాలి. దీన్ని కూడా ఎన్నో సార్లు మీరు ఉంటారు 50-30-20 రూల్ అండి. ఈ 50-30-20 రూల్ మీకు ఎలా కావాలో అలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. 60-20-20, 70-20, 70-30 ఇలా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. 50-30-20 రూల్ జనరల్ గా 50 అంటే ఎసెన్షియల్స్, రెంట్, ఫుడ్, బిల్లు, 30 అంటే లైఫ్ స్టైల్, మూవీస్, షాపింగ్, అవుటింగ్స్, 20% స్ట్రిక్ట్ గా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ 50-30-20 నేను 50 ఖర్చు పెడతా, 30 లైఫ్ స్టైల్ మీద ఖర్చు పెడతా, 20 మిగులుతుంది కదా, అలా కాదు. 20 పక్కన పెట్టేయండి, మిగతా 80లో ప్లాన్ చేసుకోండి. ఎక్కువ మీరు సేవ్ చేశారనుకోండి, అది మీకు బోనస్. ఇలానే మీరు ప్లాన్ చేసుకోవాలి. 7th పాయింట్ ఇన్సూరెన్స్ అండి. మీకు అనిపించవచ్చు ఎవరు చూసినా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతారని. ఆ బెనిఫిట్స్ చూసిన వాళ్ళే వేరే వాళ్ళకి అది హెల్ప్ అవ్వాలని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రాబ్లం అయింది, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మీ సేవింగ్స్ మొత్తం అక్కడ ఖాళీ అవుతుంది. బికాస్ మనం ఎప్పుడూ కూడా ఇంత హెల్దీగానే ఉంటామనేం లేదు కదా. అందుకే ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ ఇన్సూరెన్స్ మీ సేవింగ్స్ ఖాళీ అవ్వకుండా చూసుకుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీ హెల్త్ గురించి, మీరు లేకపోతే, మీ ఇన్కమ్ లేకపోతే మీ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు, దాని గురించి టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది. చిన్న ఏజ్ లోనే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు కట్టే ప్రీమియం అన్నది ఫిక్స్ అవుతుంది. మీ ఏజ్ చిన్నది ఉన్నప్పుడు మీరు కట్టాల్సిన ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. లైఫ్ లాంగ్ అదే ప్రీమియం కట్టాలి. మీకు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అలాంటప్పుడు ₹1.5 కోటి మీ ఫ్యామిలీకి దొరుకుతుంది ఒక బల్క్ అమౌంట్. లాస్ట్ పాయింట్ అప్ స్కిల్లింగ్ అండి. ఇప్పుడున్న స్కిల్ సెట్స్ తో ఎలాగో ఈ కంపెనీలో నేను బ్రతికిపోతాను, ఒకవేళ ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్తే నేను ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, 10 years 15 years నుంచి ఈ కంపెనీలో ఉన్నాను, అలాంటివన్నీ పనికి రావండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. మనం ఇప్పుడు చేస్తున్న టాస్క్ల్ని చాలా ఎఫిషియెంట్ గా, ఇంకా క్రియేటివ్ గా AI ఇప్పుడు చేసి పెడుతుంది. అలాంటప్పుడు కాస్ట్ కట్టింగ్ కూడా అవుతుంది. అలా అవ్వకూడదంటే మీరు అప్ స్కిల్లింగ్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు AI మమ్మల్ని రీప్లేస్ చేసేంత పని చేస్తూ ఉంటే నేను ఎలా అప్ స్కిల్ అవ్వాలి, ఏఐని ఎలా బీట్ చేయాలి, అలా వద్దండి. AI తో కంపెనీకి కావాల్సిన బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి మీరు ఏం చేయొచ్చు, అలాంటి ప్లాన్ చేసుకోండి. అందుకేనండి ఇవన్నీ హ్యాబిట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా తక్కువ డబ్బు ఉంది నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టను, ఎక్కువ సాలరీ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా నేను హ్యాపీగా ఉంటాను, ఈ రెండు తప్పులు మీరు చేయరు. ప్రాపర్ గా ప్లాన్ చేసి ఫినాన్షియల్ హ్యాబిట్స్ ని సరిదిద్దుకుని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా లాంగ్ రన్ లో ఎక్కువ డబ్బుని మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఆ పని మీరు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.